హాయ్ ఫ్రెండ్స్, ఇది శాంసంగ్ M30s డిస్ప్లే ప్రాబ్లం. ఇది డిస్ప్లే ఏమైందంటే మనకి లిక్విడ్ ఫామ్ అయింది. లిక్విడ్ అంటే చిన్న బ్లాక్ డాట్ కింద వచ్చి మీకు మొత్తం స్ప్రెడ్ అయిపోద్ది. టోటల్గా డిస్ప్లే మొత్తం బ్లాంక్ అయిపోద్ది. మీకు చూపిస్తాను అనండి ఒకసారి. లైట్ ఒకసారి ఆఫ్ చేసి మీరు ఇప్పుడు చూడండి, కింద సైడ్ మీకు లైట్గా కనిపిస్తుంది కదా వైట్ షేడ్లో, మీకు అలా అలా స్ప్రెడ్ అయిపోయింది. అది చిన్న డాట్ కింద వచ్చి బ్లాక్ డాట్ వచ్చి అలా అలా పిక్సెల్స్ అన్నీ మీకు బర్న్ అయిపోయి అలాగా మొత్తం డిస్ప్లే అంతా బ్లాంక్ అయిపోతుంది. మీకు డిస్ప్లే అయితే మనం కొత్తది వేస్తున్నాం ఇప్పుడు. LED డిస్ప్లే వేస్తాం ఇప్పుడు. చూడండి, ఓపెన్ అయితే చేస్తున్నాను. బ్యాక్ డోర్ అయితే మనం ఓపెన్ చేసుకుంటున్నాం ఇప్పుడు. మీరు ప్లాస్టిక్ ఇది యూస్ చేయొచ్చు, టూలో ఏదైనా పర్లేదు. నాకైతే ఇది అలవాటు కాబట్టి దీంతో అయితే గమ్మున ఓపెన్ అయిపోతుంది. మనకి దీంట్లో ప్లాస్టికే వస్తుంది ఒకటి, టూల్ ఓపెనర్, దాంతో కూడా ఓపెన్ చేసుకోండి మీరు. నెక్స్ట్ ఇంకా స్క్రూస్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు. డిస్ప్లే కనెక్టర్ అయితే డిస్కనెక్ట్ చేశాను ఫ్రెండ్స్. డిస్ప్లేది స్ట్రిప్ ఉంటుంది మీకు కనెక్టర్, అదైతే మీకు గ్లూతో ఫిక్స్ చేస్తూ ఉంటుంది. అదైతే నేను పైకి ఓపెన్ చేశాను ఇప్పుడు. నెక్స్ట్ ఇంకా హీటింగ్లో పెడదాం. కొద్దిగా హీట్ అయితే మనకి డిస్ప్లే ఓపెన్ చేసుకోవడానికి అవుతుంది. ప్రజెంట్ అయితే హీట్ 80లో పెట్టాను ఇప్పుడు. ఒక 1 మినిట్ సరిపోతుంది మీకు. జస్ట్ ఒక 1 మినిట్లో హీట్ అయితే మీకు డిస్ప్లే మనకి ఓపెన్ చేసుకోవడానికి మనకి ఫ్రీగా ఓపెన్ అవుతుంది అది. లేదంటే గ్లూ అది గట్టిగా పట్టుకొని మనకి ఓపెన్ అవ్వదు గమ్ముని. హీట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్, 1 మినిట్ అయిపోయింది. నేను కొద్దిగా ఫార్వర్డ్ చేశాను వీడియో అయితే. ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు. డిస్ప్లే అయితే ఓపెన్ చేసుకుందాం. ఫస్ట్ కొద్దిగా ఓపెన్ అయ్యాక మనకి ఈ శాంసంగ్ AMOLED డిస్ప్లే కాబట్టి మీకు కింద కూడా వేస్తాడు, డిస్ప్లే బ్యాక్ సైడ్ లోపల కూడా వేస్తాడు. సైడ్ నార్మల్గా అయితే సైడ్ వేస్తాడు గ్లూ, కంపెనీ వాడు. ఇది శాంసంగ్ AMOLED డిస్ప్లే వాటికి అయితే మీకు వెనకాల సెంటర్లో కూడా ఉంటుంది అది గ్లూ అనేది. ఫస్ట్ మనం చుట్టూరు క్లీన్ చేసుకుంటున్నాం, కొద్దిగా గ్లూ అనేది వదిలేలాగా చేసి నెక్స్ట్ ఇంక మనం సెంటర్లో పెట్టి ఇప్పుడు షీట్ అనేది సెంటర్లో పెట్టి మీరు అటు ఇటు పైకి కిందికంటే మీకు వచ్చేస్తుంది డిస్ప్లే అయితే. అలాగ పోయింది కదా డిస్ప్లే అయితే, నేను అందుకని కొద్దిగా హార్డ్గా తీసాను ఇప్పుడు. నెక్స్ట్ ఇంకా ఇక్కడ నుంచి వీడియో అయితే మీకు ఫార్వర్డ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది క్లీనింగ్ అన్నీ చేయడానికి మీకు బాగా లెంత్ అయిపోద్ది వీడియో. దాని గురించి మీకు కొంచెం ఫార్వర్డ్లో ఉంటుంది వీడియో అనేది. నీట్గా క్లీన్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు పాత గ్లూ అనేది అలా ఉండిపోతే మళ్ళీ మీకు డిస్ప్లే అనేది బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ గ్లూ అనేది మనకి కరెక్ట్గా అంటుకోవాలి, పర్ఫెక్ట్గా ఉంటుంది. అప్పుడు డిస్ప్లే గమ్ముని లెగడం అటువంటిది జరగదు. ఇదైతే కొత్త డిస్ప్లే ఫ్రెండ్స్. ఇది OLED డిస్ప్లే. ఈ డిస్ప్లే మీకు 5 మోడల్స్ దాకా వస్తుంది. ఇది శాంసంగ్ M30, M30s, M21, M31, F41 మొత్తం 5 మోడల్స్కి ఈ డిస్ప్లే వస్తుంది ఫ్రెండ్స్. ఇది
ఒకసారి ఆన్ చేసి మనం డిస్ప్లే అనేది చెక్ చేసుకుందాం. ఆన్ అవ్వలేదు. ఒకసారి దీంతో ఆన్ చేద్దాం. ఒకసారి బ్యాక్ డోర్ పెట్టి అది బ్యాటరీ కనెక్టర్ డిస్కనెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్. దాని గురించి మీకు అంతగా ఆన్ అవ్వలేదు. అది రీస్టార్ట్ చేసి మనం ఒకసారి ఆన్ చేసాం. ఇప్పుడు మొబైల్ అయితే ఆన్ అవుతుంది. ఇప్పుడు మొబైల్ అయితే ఆన్ అయింది ఫ్రెండ్స్. ఇది పైన అయితే నేను కస్టమర్ది మొబైల్ ఫేస్ కనిపించకుండా నేను పైన బ్లర్ చేసాను. ఇప్పుడు పైన మీకు పిక్ అయితే పెట్టాను కదా ఇప్పుడు మీకు ఎమోజీ, అది బ్లర్ చేయడానికి మీకు ఆ ఎమోజీ పిక్ అయితే పెట్టాను. నెక్స్ట్ ఇప్పుడు డిస్ప్లే అయితే చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి టచ్ అది చెక్ చేసుకుందాం. ఒకసారి టచ్ అయితే చెక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, టచ్ అయితే నాకు బాగానే అవుతుంది, పర్ఫెక్ట్గా అవుతుంది. మనకి ఎక్కడైతే ఇప్పుడు బాక్సెస్ అవి ఫిల్ అవ్వకపోతే అది టచ్ ప్రాబ్లం ఉంటుంది. నెక్స్ట్ ఇంక ఈ కలర్స్ కూడా చెక్ చేసుకోండి మీరు. ఎందుకంటే కలర్స్లో మీకు ఏమన్నా పిక్సెల్ డ్యామేజెస్ ఉంటే దాంట్లో మీకు ఆ కలర్స్ 3 కలర్స్లో మీకు తెలిసిపోద్ది అది. నెక్స్ట్ మళ్ళీ నార్మల్గా టచ్ అనేది ఒక యాప్ని తీసుకొని మొత్తం ఎడ్జెస్ అన్నీ చెక్ చేసి ఒకసారి చూద్దాం. ఒకసారి నెక్స్ట్ ఇంకా బ్రైట్నెస్ అనేది చెక్ చేస్తున్నాను. ఇప్పుడు బ్రైట్నెస్ కూడా మీకు అప్ అండ్ డౌన్ చేసుకొని చెక్ చేసుకోండి ఒకసారి. ఎందుకంటే మీకు వేసిన తర్వాత మళ్ళీ మనకి కాంబో రిటర్న్ అవ్వదు. నెక్స్ట్ ఇంకా కాంబో వేస్ట్ అవుతుంది మనకి. డిస్ప్లే అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్. ఇది స్విచ్ ఆఫ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే వీడియో అయితే ఫార్వర్డ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు డిస్ప్లేకి అయితే కింద స్టిక్కర్ అది ఉంటుంది. స్టిక్కర్ తీసేసి ఒకసారి మనం అంటించుకొని పర్ఫెక్ట్గా గ్లూ అనేది వేసేసి ఫిట్ చేసేద్దాం. ఇప్పుడు గ్లూ అనేది వేస్తున్నాను. ఇప్పుడు గ్లూ పర్ఫెక్ట్గా వేసుకోండి. కింద సైడ్ మీకు లెన్స్ ఏరియా దగ్గర కొద్దిగా తక్కువ వేసుకోండి. ఎందుకంటే మీకు లెన్స్లోకి వెళ్ళిపోతే డిస్ప్లే అనేది ఆఫ్ అయిపోవడం, లేదంటే ఆటోమేటిక్ టచ్ అవ్వడం కానీ అది జరుగుతూ ఉంటుంది. ఎక్స్ట్రా గ్లూ ఉంది ఫ్రెండ్స్, అదైతే నేను తీసేస్తున్నాను. అందుకనే గ్లూ అనేది మొత్తం తీస్తాను ఫ్రెండ్స్. డిస్ప్లే ఇప్పుడు పెడుతున్నాను. ఇప్పుడు డిస్ప్లే పెట్టి పర్ఫెక్ట్గా చూసుకోండి. తర్వాత నెక్స్ట్ ఇంకా కనెక్టర్ అయితే కనెక్ట్ చేస్తున్నాను. స్క్రూస్ అయితే ఫిట్ చేసేస్తున్నాను. ఇప్పుడు డోర్ అయితే ఫిట్ చేస్తాను ఫ్రెండ్స్. లాక్ చేయండి. లాక్ చేసినప్పుడు గట్టిగా ప్రెస్ చేయకండి డిస్ప్లే మీద, ఎందుకంటే మీకు డిస్ప్లే క్రాక్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే పల్చగా ఉంటుంది ఇది ఓఎల్ఈడి అంటే, ఒరిజినల్ కాదు కదా ఇది, కాపీ డిస్ప్లే కాబట్టి మీకు థిక్నెస్ అనేది తక్కువ ఉంటుంది టచ్ గ్లాస్ మీకు. సరే మళ్ళీ ఆన్ చేద్దాం మొబైల్. గ్లూ అనేది రిమూవ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు సైడ్కి వచ్చేసింది ఉంటుంది కదా ఎక్స్ట్రా గ్లూ. సరే ఆన్ చేసి టచ్ అది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం.
డిస్ప్లే అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక 3 అవర్స్ ఉంచేద్దాం, ఇది 4 అవర్స్ డ్రై అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్ మొబైల్ అయితే కంప్లీట్ అయిపోయింది డిస్ప్లేకి.